హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. అప్పుడెప్పుడో జెడ్పీటీసీ గెలిచాడు. అంతకు మించి ప్రత్యక్ష ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్ సాధించిందేమీ లేదు. అయితే వైసీపీ ఎదగాలంటే ఏ క్వాలిఫికేషన్ కావాలో అది మాత్రం పుష్కలంగా అతనికి ఉందనేది అదే నోటి దురుస్తాను. సో ముఖ్యంగా చంద్రబాబు పవన్లను వ్యక్తిగతంగా దూషిస్తూ ఇంకా సొంత పార్టీలో హైలైట్ అయ్యారు దువ్వాడ. పవన్ వైవాహిక జీవితం గురించి పదే పదే విమర్శలు గుప్పించి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు ఆయన. సో దాంతో జగన్ ఏరి కోరి అతన్ని ఎమ్మెల్సీని చేశారు. ఇప్పుడు అలాంటి దువ్వాడ ఫ్యామిలీ లైఫ్ రచ్చకెక్కింది. కన్న కూతురే అతనిపై విమర్శలు గుప్పిస్తుంది. దాంతో జన సైనికులతో పాటు నెటిజన్లు అతనిపై ఒక రేంజ్లో టార్గెట్ అవుతున్నారు. సో శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం రచ్చకెక్కింది. తాజాగా అతని ఇంటి ముందు కుమార్తెలు నిరసన దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటాన్ని దిగారు. సో ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ సీను కుటుంబం వివాదాలు బయటపడ్డాయి. కొన్నాళ్ల కిందట దువ్వాడ సీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకొని మరో మహిళతో కలిసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ జనసేన నాయకులపై మితిమీరిన నోటి దురుస్తో విమర్శలు చేసిన దువ్వాడ సీనుకు 2021లో జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అతను 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, 2006లో జెడ్పీటీసీగా గెలిచి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేశాడు. సో తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి 3వ స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. తర్వాత వైసీపీలో చేరి 2014లో టెక్కలి ఎమ్మెల్యేగా, 2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టున్నాడు. జెడ్పీటీసీగా తప్ప ఇంకెప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవని దువ్వాడను అధికారంలోకి వచ్చిన వెంటనే 2 ఏళ్లకు జగన్ ఎమ్మెల్సీని చేశారు. సో మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ టెక్కల్ అసెంబ్లీ సీట్ ఇచ్చి తానే వచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. అయినా దువ్వాడ 34,500 ఓట్ల తేడాతో వరుసగా 4వసారి కూడా ఓటింపాలి. సో ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ సీను కుటుంబం వివాదాలు బయటపడ్డాయి. అప్పట్లో జిల్లాకు వచ్చిన జగన్ టెక్కల్ అసెంబ్లీ సీట్ను దువ్వాడ సీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. సో ఆ తర్వాత కొద్ది రోజుల్లో దువ్వాడ సీను సతీమణి దువ్వాడ వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్ను కలిసి భర్తపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పరిణామాలతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా దువ్వాడ వాణిని నియమించారు. అయితే టెక్కలి సీటును శ్రీనుకు కేటాయించడంతో తాను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నట్టు వాణి ప్రకటించారు. దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమందిని నచ్చజెప్పే కుటుంబ వ్యవహారాలతో కొంత సెటిల్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే మరో ఇల్లు నిర్మించుకున్న దువ్వాడ అక్కడ సెకండ్ ఫ్యామిలీ పెట్టారంట. సో దువ్వాడ సీను మరో మహిళతో ఉండడంతో తమ సంగతి ఏంటో తేల్చాలంటూ కుమార్తెలు తాజాగా ఆందోళన నిర్వహించారు. దువ్వాడ సీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చొని తండ్రిని కలవడానికి చాలాసేపు వెయిట్ చేశారట. సో ఇంటి నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు మాత్రం తీయలేదు. దాంతో అతని కుమార్తెలు హైందవి మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు నిరీక్షించిన తమ తండ్రి పట్టించుకోవడం లేదంటూ బాధ కలిగిందని కన్నీళ్లు పెట్టారు కన్న కూతుళ్ళు. అతని తమతో కలవకుండా చేస్తున్నది మా నాన్నతో ఇంట్లో ఉంటున్న మహిళలని, తమ తల్లిదండ్రులు చట్టపరంగా విడాకులు కాలేదని చెప్పి వాళ్ళిద్దరు అంటున్నారు. సో ఎమ్మెల్సీ వ్యవహారంపై భార్య వాణి కూడా తీవ్రంగా స్పందించారు. దువ్వాడ సీను ఎవరి ట్రాప్ లో పడ్డారో తెలియదని, తమ కుటుంబం ఇప్పుడు రోడ్డును పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆవిడ. తమ కుటుంబం సమస్యను పరిష్కరించాలని పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టారని, తమ భర్త సీనుతో ఉన్న మహిళను ఆ మోసగత్యాన్ని విమర్శించారు. తన భర్త దువ్వాడ సీను వద్ద ఆ మహిళను బయటకు పంపించే వరకు పిల్లలతో కలిసి మౌన పోరాటం చేస్తూనే ఉంటానని ఆవిడ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. అప్పట్లో ఆయన ఈ వ్యవహారంపై అతను మాట్లాడుతూ తెలుగువాడు ఏకప్రతినిధులుగా ఉండాలని, ఒకే స్త్రీతో సంసారం మాత్రమే చేయాలని అది మన సాంప్రదాయం అంటూ చెప్పుకొచ్చారు. సో నిజంగా పవన్ కళ్యాణ్ 6 ఏళ్ళు తిట్టిన వ్యక్తి దువ్వాడ ఇప్పుడు మరి ఆయన చేస్తుంది ఏంటో ప్రజలే చెప్పాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.